ఎవ్రీవన్ వెల్కమ్ టు రియల్ మామ్ లైఫ్ స్టైల్. ఈ వీడియోలో మనం జీరా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 4 to 5 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ సాజీరా, హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, 2 ఇలాచి, 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంతో పాటు 1 ½ టీ స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. జీలకర్రతో పాటు మనం పావు టీ స్పూన్ సోంపు కూడా యాడ్ చేసుకోవాలి. సోంపు అనేది రైస్ ఫ్లేవర్‌కి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ బాగా ఈవెన్‌గా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై చేసుకోవడానికి సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా. ఇవన్నీ బాగా మగ్గేలోపు మనం ఒక తెలుగు పొడుపు కథ తెలుసుకుందాం. మీకెవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అన్ని వేసి చూడు నన్నేసి చూడు అన్నది ఎవరది? అది మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇవన్నీ బాగా ఈవెన్‌గా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ లేకుండా రైస్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ నార్మల్ రైస్‌తోనే చేస్తున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్‌తో చేస్తే ఫ్లేవర్ మీకు ఇంకా చాలా బావుంటుంది. నార్మల్ రైస్‌తో కూడా బావుంటుంది. నేను అందుకే ఎక్కువ నార్మల్ రైస్‌తోనే చేస్తుంటాను. ఎప్పుడు బాస్మతి రైస్‌తో చాలా తక్కువ చేస్తాను. ఇప్పుడు మనం ఈ రైస్ అనేది వాటర్ అంతా బాగా పోయి కొంచెం ఆయిల్‌లో ఫ్రై అవ్వడం వల్ల ఫ్లేవర్స్ అనేవి బాగా పడతాయి రైస్‌కి. ఇందులో మనం ఒక కప్పు రైస్‌కి 2 కప్స్ రైస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇది నార్మల్ రైస్ కాబట్టి నేను 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు బాస్మతి రైస్‌కైతే ఒక కప్‌కి 1 ½ కప్పు యాడ్ చేసుకోండి. దీంట్లో మనం ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. హైలో పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మళ్ళీ మూత తీసి ఇలా కలుపుకుంటూ చూసుకొని వాటర్ అనేవి బాగా తగ్గిపోయిన తర్వాత లాస్ట్‌లో మనకు దీన్ని స్టీమ్ చేసుకోవాలి. కింద ఒక ఐరన్ పాన్ పెట్టుకొని స్టీమ్ అనేది బయటకు పోకుండా బాగా సిమ్‌లో పెట్టుకొని స్టీమ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బావుంటుంది. రైస్ ఫ్లేవర్. రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది. ఒక 10 మినిట్స్ స్టీమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత దీన్ని టమాటో పప్పుతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.